ఓం శాంతి. ఎవరికైనా లాటరీ తగిలితే వారు ఎంత సంతోషిస్తారు. కానీ మీకు ఎంత గొప్ప లాటరీ తగిలింది? ఏకాంతంలో కూర్చొని, బాబా నాకు ఏమో టైటిల్స్ ఇచ్చారు, నా పేరేమిటి, నా నిజమైన రూపం ఏంటి అని గుర్తు చేసుకోవాలి. ఈ శరీరం మాత్రమే నా రూపం, లేక దీనికి అతీతంగా ఏదైనా సత్యం ఉందా అని ఆలోచించాలి. ప్రస్తుతం మనలో కనిపించే ప్రతికూలత మన నిజమైన గుణాలు కావు. అవి పైపైన మాత్రమే అప్పుగా తీసుకున్నవి. అది మన వాస్తవ రూపం కాదు. బాబా చెప్పారు, అది రావణుడి యొక్క ఆస్తి, మీది కాదు అని. నామము, రూపము, గుణము మరియు మన కర్తవ్యం ఏంటి అని బాబా వివరించారు. సముద్ర తీరంలో ఒక చిన్నారి ఆడుకుంటూ అపస్మారక స్థితిలోకి పడిపోతుంది. అక్కడ జనసమూహం చేరుకుంటుంది. అప్పుడు ఒక యువకుడు ముందుకొచ్చి, తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి, సిపిఆర్, చెస్ట్ కంప్రెషన్ మరియు మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఎలా చేయాలో నాకు తెలుసు అని అందరినీ పక్కకు జరిపి ఆ పాప ప్రాణాలని కాపాడుతాడు. అందరూ ఆ యువకుడిని ప్రశంసిస్తారు. అక్కడ ఒక వృద్ధ వ్యక్తి కూడా దూరంగా నిలబడి ఇదంతా చూస్తుంటాడు. ఆ యువకుడు ఆ వృద్ధుణ్ణి కూడా పక్కకు నెట్టేస్తాడు. ఆ వృద్ధుడు మౌనంగా నిలబడి చూస్తుంటాడు. అందరూ ఆ యువకుడి ఘనతను కొనియాడుతూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత ఆ సముద్ర తీరంలోని ఎండకు ఆ యువకుడు స్వయంగా అస్వస్థతకు గురై కింద పడిపోతాడు. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి తాను ఒక అంబులెన్స్లో ఉంటాడు. పక్కనే అదే వృద్ధుడు తన నాడిని పట్టుకుని కూర్చుని ఉంటాడు. అప్పుడు ఆ వృద్ధుడే అసలైన డాక్టర్ అని ఆ యువకుడికి తెలుస్తుంది. ఆ యువకుడు ఆ వృద్ధుణ్ణి, మీరు అక్కడే డాక్టర్ అని ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. దానికి ఆ వృద్ధుడు, నేను పేరు ప్రఖ్యాతుల కోసం డాక్టర్ కాలేదు. ఆ సమయంలో ఆ చిన్నారి ప్రాణాలు కాపాడడమే ముఖ్యం. ఆ పని నువ్వు చేస్తున్నావని బదులిస్తాడు. ఆ సమయంలో ఆ పాపను రక్షించడమే ముఖ్యం, కానీ ప్రసిద్ధికెక్కడం కాదు. అందుకే నువ్వు చేసింది మంచిదే అని ఆ వృద్ధుడు అంటాడు. ఆ వ్యక్తి స్పందిస్తూ, అలా చూస్తే మీరు ఈరోజు 2 జీవితాలని కాపాడారు అని అంటాడు. ఆత్మలను సంసార దుఃఖాల నుండి రక్షించడమే నిజమైన కర్తవ్యం. ఈ ప్రపంచం దుఃఖంలో మునిగిపోతుంది. ఒకవేళ మనం కూడా దుఃఖంలోకి వెళ్ళిపోతే, భగవంతుడిని పొందనివారు మరియు పొందినవారు ఇద్దరూ దుఃఖితులే అయితే ఇక ఎవరు ఎవరిని రక్షించగలరు? సంసారంలోని వారు తమ లౌకిక దుఃఖాలతో బాధపడుతుంటారు. అలాగే సాధన చేసేవారు కూడా కొన్ని కారణాలతో దుఃఖిస్తుంటారు. ఇక్కడ దుఃఖం ఒకటే అయినప్పటికీ దానికి దారి తీసే కారణాలు వేర్వేరుగా ఉంటాయి. మనకు ఏది కర్తవ్యమో మరియు ఏ మార్గంలో వెళ్ళాలో ఆ దిశ నిర్దేశం చాలా ముఖ్యం. లౌకిక ప్రపంచంలోని విషయాలు ఏవి మనసుకి నచ్చకపోవడం సహజం. చూడండి, మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఆధ్యాత్మిక రామాయణంలో శ్రీరాముని యొక్క మానసిక స్థితిని దీనికి ఉదాహరణగా చూపించారు. శ్రీరాముడు గురుకులంలో విద్యను అభ్యసించి ఆశ్రమం నుండి చిన్నతనంలో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అందరూ రకరకాల భోగాల్లో పంచ క్వానులు మరియు మిఠాయిలు తినడంలో నిమగ్నమై ఉండడాన్ని చూసి తీవ్రమైన వేదనకు గురవుతాడు. లోపల నుంచి వచ్చే వైరాగ్యం ఎంతటి బలమైందంటే మనసు ఈ భోగ విలాసాలని పూర్తిగా తిరస్కరిస్తుంది. తనకి ఇటువంటి భౌతిక సుఖాలేవి అవసరం లేదని భావిస్తుంది. శ్రీరాముని మనసులోని వైరాగ్యం కారణంగా ఆ భోగ విలాసాలు ఏవి తనకు వద్దని మనసు మరియు శరీరం పూర్తిగా తిరస్కరిస్తాయి. ఇది మురళి మొదటి భాగం. ఇక ఇప్పుడు మురళి యొక్క 2వ భాగం గురించి తెలుసుకుందాం. మాయాజిత్, మాయను గెలుచుకున్నవాడు
అనే జెండాని ఎలా ఎగరవేయాలి మరియు దీని గురించి బాబా ఏం చెప్పారు? ప్రస్తుతం గల్ఫ్ యుద్ధం జరుగుతుంది. సమస్త ప్రపంచం అశాంతిలో ఉంది మరియు నూనె క్షిపణులు బాంబుల గురించి అంతటా చర్చ జరుగుతుంది. నేటి ఈ పరిస్థితిలో ఎవరు ఎక్కడ చనిపోయారు అనేది, ఏ మిసైల్ పడింది అనేది అందరి నోట వినిపిస్తుంది. ఒకవైపు 35 దేశాలు, మరోవైపు ఇరాక్ ఓటమి మరియు ఇతర విషయాలపై విశ్లేషణలు జరుగుతుంటాయి. అయితే భగవంతుడు ఏమని చెప్తున్నారు? మీ అంతరంగంలో మాయాజీత్ జెండా ఎగరవేయాలంటే మీ హృదయంలో ఎప్పుడు మొదటి స్థానంలో బాబా ఉండాలి. సేవలో బాబా తోడుగా ఉండాలి మరియు ప్రతి పరిస్థితిలోనూ సాక్షిగా ఉండే స్థితి ఉండాలి. చూడండి, ఇదేమి కొత్తది కాదు. ఏది జరిగినా సరే అది నథింగ్ న్యూ. ఏ సంఘటన అయితే ముందుగానే జరిగిపోయిందో దానిని స్మృతిలోకి తేవడం వల్ల ఎలాంటి కలవరం జరగదు. ఏది జరుగుతుందో అది అలాగే జరగాలి. ఇందులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరము లేదు, ఎలాంటి చేతులు పెట్టాల్సిన అవసరము లేదు. ఏది జరుగుతుందో అదే సత్యం. కాబట్టి మీరు ఏం చేయాలి? సాక్షిగా చూడండి. సాక్షి తనపు సీటే చింతలేని చక్రవర్తి యొక్క సింహాసనం. నథింగ్ న్యూ అనే స్మృతి ఎందులో ఉండాలి? ఇది మననం చేసుకోవాల్సిన విషయం. మొట్టమొదటిది పరిస్థితులు. ఇందులో కొత్తగా జరిగేది ఏమీ లేదు, ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరము లేదు. రెండవది వ్యక్తులు మరియు వారి ప్రవర్తన. అప్పటి వరకు మిత్రులుగా ఉన్నవారు అకస్మాత్తుగా శత్రువులైపోతుంటారు, శత్రువులు మిత్రులైపోతుంటారు. ఈ ప్రపంచం ఎప్పుడూ ఇంతే. ఈ ప్రపంచంపై ఏ మాత్రం నమ్మకం లేదు. ఇప్పుడే స్నేహితులుగా ఉండి ఇప్పుడే శత్రువులుగా మారే ఈ వ్యక్తులపై ఎవరిని నమ్మాలి? కేవలం ఒక భగవంతుడు మాత్రమే మొదటి నుండి చివరి వరకు ఒకేలాగా ఉంటాడు. ఆయన ఎప్పటికీ మారడు. కానీ మనుషులు మాత్రం ఊసరవెల్లిలా రంగులు మారుస్తుంటారు. వ్యక్తుల ప్రవర్తనలో ఏమాత్రం స్థిరత్వం ఉండదు. ఇప్పుడే పొగడ్తలు పలుకుతారు, మరుసటి క్షణమే నిందిస్తారు, మళ్ళీ క్షణంలో నిందను పక్కన పెట్టి స్తుతిస్తారు. వీటికి ఎలాంటి నమ్మకం లేక స్థిరత్వం ఉండదు. మూడవది మాయ మరియు దాని వివిధ రూపాలు. మాయ కొత్త కొత్త రూపాల్లో రావడం చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోవద్దు. మాయలో ఎంత సృజనాత్మక శక్తి ఉందంటే ఒక పద్ధతి విఫలమైతే మరొక పద్ధతిని ఉపయోగిస్తుంది. మాయ కూడా ఏకాంతంలో కూర్చొని నిరంతరం ఆలోచిస్తుంటుంది. బ్రాహ్మణులు ఏకాంతంలో కూర్చొని జ్ఞానం గురించి చింతన చెయ్యాలని బాబా చెప్తే మాయ కూడా ఆ మురళిని వింటుంది. బ్రాహ్మణుల కోసం చెప్పిన పాయింట్లను మాయ కూడా వినేసి వెంటనే వాటిని ఆచరణలో పెడుతుంది. పవిత్రత విషయంలో బ్రాహ్మణులు చాలా పక్కాగా ఉంటారు కాబట్టి అక్కడ మాయ దాడి చేయలేదు. అలాగే అమృత వేళను ఎవరూ తాకలేరు. కానీ మురళీ చింతన లేక జ్ఞాన విషయాల నుండి ఎవరైనా దూరంగా పారిపోతే అక్కడే ఏదో ఒక లోపం ఉంటుందని మాయ పసిగడుతుంది. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే మనసులో బాధపడడం, త్వరగా ఏడ్చేయడం లేక త్వరగా భయపడిపోవడం వంటి బలహీనతలను మాయ సరిగ్గా గమనించి ఆ పాయింట్ల పైననే దాడి చేసేస్తుంది. మనలో ఏ లోపం, ఏ బలహీనత ఉందో మాయ దానిపై ఒక రకంగా పిహెచ్డి చేసి పెట్టుకుంది. ఏ సమయంలో, ఏ గంటలో, ఎంతసేపు మాయ వస్తుందో విశ్లేషించుకొని సరిగ్గా అక్కడే దాడి చేస్తుంది. ఇంగ్లీష్లో అకిలీస్ హీల్ అనే పదం ఉంది. గ్రీస్ దేశంలో అకిలీస్ అనే యువకుడు ఉండేవాడు. చిన్నతనంలో అతడి తల్లి అతన్ని ఒక నదిలో ముంచడం వల్ల అతని శరీరం వజ్రంలాగా తయారవుతుంది. ఎవరు అతన్ని చంపలేరు. కానీ తల్లి అతని మడమను పట్టుకొని ముంచడం వల్ల ఆ మడమ భాగం మాత్రం అలాగే ఉండిపోయింది.
ట్రోజన్ యుద్ధంలో అఖిలేష్ శత్రువులకు అతని మడమ బలహీనత అని తెలుస్తుంది. సరిగ్గా అక్కడే దాడి చేయడంతో అతను మరణిస్తాడు. అంతవరకు ఎవరూ అతన్ని ఓడించలేకపోయారు. నెపోలియన్ చిన్న బాలుడిగా ఉండి ఉయ్యల్లో ఉన్నప్పుడు అతని సంరక్షకురాలు కొద్దిసేపు బయటికి వెళ్ళగా ఒక పిల్లి వచ్చి అతనిపై దాడి చేస్తుంది. అప్పుడు పెద్దగా ఏమీ జరగకపోయినా ఆ చిన్నారి మనసులో పిల్లులంటే ఒక భయం అలాగే నిలిచిపోయింది. నెపోలియన్ జీవితంలో ఎప్పుడూ ఓడిపోలేదు. నిరంతరం గెలుస్తూనే ఉండి చివరికి ఫ్రాన్స్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. అయితే అతని చివరి నిర్ణాయక యుద్ధమైన ఓటర్లు యుద్ధం సమయంలో శత్రువులకు నెపోలియన్ యొక్క బలహీనత తెలుసు. అందుకే వారు 20 పిల్లులను తీసుకుని వచ్చి యుద్ధ సమయంలో నెపోలియన్పై వేశారు. ఆ భయం కారణంగా నెపోలియన్ ఓడిపోవాల్సి వచ్చింది. మనలోని బలహీనమైన చోటు లేక నరము ఏది అని ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఎక్కడ నొక్కితే కన్నీళ్ళు వస్తాయో ఆ మర్మస్థానం మాయకు తెలిసిపోతుంది. మన సంతోషం లేక ఉత్సాహం అనే రిమోట్ కంట్రోల్ని మనం ఎంతమంది జోబుల్లో పెట్టేశామో మనకే తెలియదు. అవతలి వాడు అక్కడ నొక్కితే మనం బాధపడతాం, మరొకడు నొక్కితే కన్నీళ్ళు వస్తాయి, ఇంకొకరు నొక్కితే మళ్ళీ సంతోషపడతాం. ఎవరైనా మనల్ని దుఃఖం నుండి విడిపించమని కోరుకుంటారు, కానీ వాస్తవానికి వారికి దుఃఖంతోనే అత్యంత గాఢమైన అనుబంధం ఉంటుంది. ఒకరోజు ఎవరు నింద చేయకపోతే రోజు వచ్చి పొగిడేవారు ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అదే ఎవరైనా ఒకరోజు నింద చేస్తే మాత్రం రేయింబవళ్ళు అదే ఆలోచనలో ఉంటారు. అంటే మనకు నిజంగా ఆ దుఃఖం పైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది. నథింగ్ న్యూ. ఏం జరిగినా మాయ యొక్క ఏ రూపం వచ్చినా సరే అది కొత్తది కాదు, అన్నీ మనకు తెలిసినవే. అదేవిధంగా ప్రకృతిలో జరిగే మార్పులు కూడా కొత్తవి కావు. నేటి మురళిలో బాబా ఎండ గురించి ఏం చెప్పారు? ఎండాకాలంలో ఎండ తీవ్రంగానే ఉంటుంది కదా, అలాగే మాయాకాలంలో మాయ కూడా వస్తుంది. ఈ మార్కెట్ ఎవరిది? దీనికి ఓనర్ ఎవరు? ఈ వ్యాపారం ఎవరిది నడుస్తుంది? ఇది పూర్తిగా రావణ రాజ్యం. అందరూ శ్రీరాముళ్లాగే ప్రవర్తించాలని, అందరూ త్యాగులు మరియు తపస్సులు అయిపోవాలని మనం ఎందుకు ఆశిస్తాం? అలా జరగడం సాధ్యం కాదు కదా. ఓ భారతదేశపు రాముడా, లెమ్ము, నేను మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను అని బాబా అంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఆధ్యాత్మిక ఆత్మలు రాముడు నిద్రపోతున్నాడు, రావణ శక్తులు మేల్కొని ఉన్నాయి. ఎండ ఎక్కువగా ఉంటే దాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రకృతిని దోషం పట్టకూడదు, దాని గురించి ఎక్కువ చర్చలు పెట్టుకుంటూ కూర్చోకూడదు. ఎండ ఎక్కువగా ఉంటే దాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రకృతిని దోషం పట్టకూడదు, దాని గురించి ఎక్కువ చర్చలు పెట్టుకుంటూ కూర్చోకూడదు. మురళి క్లాస్ పూర్తయిన తర్వాత అందరూ బయటికి వచ్చినప్పుడు దేని గురించి చర్చిస్తారు? మంచి పాయింట్ల గురించా, లేక ఆ రోజు వచ్చిన అనౌన్స్మెంట్ గురించినా, లేక ఈరోజు మురళిలో స్లోగన్ చాలా బాగుంది, అక్కయ్య గారు ఎంత చక్కగా చెప్పారు అని మాట్లాడుకుంటారా, లేక వేరే విషయాలు మాట్లాడుకుంటూ త్వరగా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతారా? చలి ఎక్కువగా ఉన్నా, వర్షం విపరీతంగా ఉన్నా దాన్ని అంగీకరించాలి. ఇంత వర్షం ఎందుకు పడింది? మేము వెళ్ళాల్సిన ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది, ఇలా అయింది, అలా అయిందని విసుక్కోకుండా పరిస్థితుల్ని స్వీకరించాలి. ఒకవేళ శరీరానికి అనారోగ్యం లేక ఫ్రాక్చర్ అయితే నేను సేవ కోసం వెళ్ళాలి అని కొందరు విలువెల్లాడిపోతుంటారు. కానీ లేచి తిరగలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటూ మనసా సేవ చేయాలి. ఆ పరిస్థితిని వెంటనే మనసారా అంగీకరించాలి. అంతే కదా. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే అది భర్త కానీ భార్య కానీ ఆ ప్రియమైన వారు ఇక లేరని సంవత్సరాల తరబడి అంగీకరించలేరు. భార్య వెళ్ళిపోయిందని, భర్త లేక పిల్లవాడు దూరం అయ్యాడని మనసు అస్సలు ఒప్పుకోదు. కోవిడ్ సమయంలో ఎంతోమంది తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు కొద్ది రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. మొదట తల్లి ఆసుపత్రిలో చేరడం, ఆ తర్వాత తండ్రి కూడా చేరటం, కొన్ని రోజుల్లోనే ఇద్దరు ఒకేసారి కన్నుమూయటం జరిగింది.
ఆ తీవ్రమైన షాకును తట్టుకోవడానికి 1-2 సంవత్సరాలు గడిచినా మనసు అస్సలు అంగీకరించదు. రాత్రంతా నిద్రపోకుండా వాళ్లే కళ్ళ ముందు కదులుతున్నట్లుగా వారి జ్ఞాపకాలు తలుచుకుంటూ అలాగే కుమిలిపోతుంటారు. ఇదంతా ఒక నాటకం లాగా జరిగిపోతుందని భావించి ప్రతి విషయాన్ని సాక్షి రూపంలో చూడడమే దీనికి పరిష్కారం. ఇదంతా కేవలం ఒక రిహార్సల్స్ మాత్రమే. మృత్యు యొక్క అసలైన ఆట మునుముందు జరగాల్సి ఉంది. ఈ భౌతిక కళ్ళతో మీరు చూసే దానిలో ఏది మిగలదు, ఏది ఉండదు. మాయ కోసం నథింగ్ న్యూ, ప్రకృతి కోసం నథింగ్ న్యూ, వ్యక్తుల కోసం నథింగ్ న్యూ, మరియు స్థలాల కోసం కూడా నథింగ్ న్యూ. ఈరోజు ఒక స్థలం ఉంటుంది, రేపు అది మనది కాకపోవచ్చు. ఈరోజు మన భూమి ఉంటుంది, రేపు అది మనదిగా ఉండకపోవచ్చు. దీనికోసం చాలామంది బాధపడుతుంటారు. భూముల కోసం కోర్టుల్లో 10 ఏళ్ళు 20 ఏళ్ల పాటు కేసులు నడుపుతుంటారు. 20 ఏళ్లుగా జ్ఞానం మరియు యోగం సున్నా అయిపోతుంది. ఒకవేళ 20 ఏళ్ల తర్వాత ఆ భూమి దక్కిన అందులో మీరేం చేస్తారు? ఆ అశాంతి సంస్కారాన్ని వెంటబెట్టుకుని ఆ భూమిని దక్కించుకుంటారు. చాలామందికి తమదంటూ సొంత ఇల్లు లేదన్న అశాంతి, ఆందోళన ఉంటాయి. అద్దె ఇంట్లోనే ఎన్నాళ్ళు ఉండాలి అని 5 ఏళ్ల పాటు కష్టపడి ఎంతో టెన్షన్తో చివరికి ఒక ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు అయితే దొరుకుతుంది, కానీ ఆ ఇంటిని సాధించే క్రమంలో ఏర్పడిన ఆందోళన, అశాంతి సంస్కారాలు అలాగే ఉంటాయి. కొత్త ఇంట్లో కూడా ఆ అశాంతి అలాగే కొనసాగుతుంది. ఎందుకంటే అది వారి అలవాటుగా మారిపోయి ఉంటుంది. మన జీవితంలో ఎవరితోనైనా కర్మల లెక్కలుంటే దాన్ని ఒక ప్రయాణంగా లేక యాత్రగా భావించాలి. కొందరితో ప్రతిరోజు గొడవలు, విఘ్నాలు, కాళ్ళు లాగడం వంటివి జరుగుతూ ఉంటాయి. మనం ఏమి చేయకపోయినా ఎదుటివారి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఒకే వ్యక్తితో ఈ లెక్కలు కొనసాగుతుంటాయి. మనం బాధపడుతూ ఉంటాం. ఆ సమయంలో బాబాను గుర్తు చేసుకుని యోగం చేయాల్సింది పోయి, బాబా ఎలాగైనా ఈ వ్యక్తిని ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయించని బాబాకు ఫిర్యాదులు చేస్తూ ఉంటాం. మనతో గొడవపడే వ్యక్తిని లేక మనకు సమస్యగా మారిన వారిని ఎక్కడికైనా బదిలీ చేయమని బాబాను ప్రార్థిస్తాం. ఒకవేళ ఆ వ్యక్తి కనుక వేరే అంటే కొత్త ఆ వ్యక్తి కనుక వేరే చోటికి బదిలీ అయిపోతే మనకు తాత్కాలికంగా సంతోషం కలుగుతుంది. కానీ కొద్ది రోజులు గడిచాక మళ్ళీ ఇంకొక కొత్త వ్యక్తి వచ్చి సరిగ్గా అదే రకమైన సమస్యలను సృష్టిస్తాడు. సమస్య వ్యక్తుల్లో లేదు, మన కర్మల లెక్కల్లోనే ఉంది. ఇది 100% నిజం. కాబట్టి ఎవరిని మార్చాలని కోరుకునే బదులు ఆ లెక్కను ప్రశాంతంగా ముగించుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఓపికగా భరిస్తూ సాక్షి స్థితిలో ఉంటూ ఆ కర్మల బంధనాన్ని తెంపుకోవాలి. అప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, అది మారుతూనే ఉంటుంది. ఏది స్థిరంగా ఉండదు. అత్యంత దుఃఖం ఉన్నప్పుడు వెంటనే సుఖం రావచ్చు, లేక అత్యంత సుఖం కూడా దుఃఖంగా మారవచ్చు. సుఖం, దుఃఖం, ఓటమి, గెలుపు ఇవి ఎప్పుడూ చక్రంలాగా మారుతూనే ఉంటాయి. ఇవన్నీ చూస్తూ సాక్షి దృష్టాగా మరియు నిశ్చింత చక్రవర్తిగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ మాత్రం భయపడకూడదు. సంకల్పంలో కూడా భయపడాల్సిన అవసరం లేదని బాబా మురళిలో చెప్పారు. నిశ్చయ బుద్ధి అంటే విజయం మనదే. ఎందుకంటే ఓటమి అనేది రానే రాదు. బాబా మనతో ఉంటే విజయంతో పాటు సఫలత కూడా మన వెంటే ఉంటుంది. కాబట్టి చింతపడాల్సిందేదీ లేదు. ప్రస్తుత ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొందింది. బాబా తపస్సు కార్యక్రమాన్ని పెట్టుకోమని చెప్పారు. అందరూ స్వయం శాంతి కిరణాలను ప్రసరింపచేయాలి. ఎందుకంటే ఆత్మలు చాలా దుఃఖంలో ఉన్నాయి. మనం కనుక వారికి శాంతిని ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? దాదిలతో బాబా మాట్లాడుతూ మీరెవరు? దేవతలని చెప్పారు. బ్రహ్మ పూజ అంతగా జరగదు, నిరాకార శివుని పూజ కూడా కాదు. కానీ సాక్షాత్తు మీ దేవతల పూజ జరుగుతుంది. భక్తులు మిమ్మల్ని శాంతినివ్వమని వేడుకుంటున్నారు. మనం ఇతరులకు శాంతినివ్వాలంటే
ముందుగా మనం అంతరంగం నుండి శాంతిగా ఉండాలి. ఎవరైతే వికారాలతో కూరుకుపోయి ఉంటారో వారు ఎప్పుడు అశాంతిగా వ్యాకులతతో ఉంటారు. మనలో వికారాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఒకటే కొలత ఉంది. వికారాలు రాగానే మనసులో అశాంతి, ఆందోళన మొదలైపోతాయి ఆటోమేటిక్గా. ఉదాహరణకు, కోపం వచ్చినప్పుడు మనసులో తీవ్రమైన అశాంతి కలుగుతుంది. అలాగే కామ సంకల్పం వచ్చినప్పుడు మనిషి ఒకే చోట కుదురుగా కూర్చోలేడు, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఎవరిపైన ఈర్ష్య కలిగితే వారిని కిందకు లాగడానికి రకరకాల కుట్రలు చేస్తారు. అదేవిధంగా లోభం లేక మోహం కలిగినప్పుడు కూడా మనిషి తీవ్రమైన అశాంతికి గురవుతాడు. దీనికి విరుద్ధంగా మనిషిలో తీవ్రమైన అశాంతి ఉందంటే అంతర్గతంగా ఏదో ఒక వికారం దాగి ఉందని అర్థం. అప్పుడు ఆ అశాంతిని కూడా సాక్షిగా ఉండి గమనించాలి. ఈ అశాంతి కూడా ఎప్పటికీ అలాగే ఉండదు, అది ఇప్పుడే ఉంది, కొద్దిసేపట్లో తొలగిపోతుంది అని భావించాలి. మనసులో తలెత్తే భావాలను మరియు ఆలోచనలను దూరం నుండి పరిశీలించడం ఒక గొప్ప అభ్యాసం. ఈ శరీరం ఒక చెట్టు లాంటిది మరియు మనసు దానిపై వాళ్ళే పక్షులు లాంటిది. ఆలోచనలే ఆ పక్షులు అవి ఆ చెట్టుపై వచ్చి కొద్దిసేపు కూర్చుని వెళ్ళిపోతాయి. మనసులోకి వచ్చే ప్రతి ఆలోచనను వెంటనే ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆలోచనల పట్ల ఆచితూచి వ్యవహరించాలి. రోడ్డు పక్కన కూర్చుని ట్రాఫిక్ను పరిశీలించినట్లుగా ఒక అభ్యాసం చేయాలి. రోడ్డు పక్కన నిలబడి వాహనాలు రావడం వెళ్ళడం ఎలా చూస్తామో అలాగే మన మనసులోని ఆలోచనలు కూడా దూరం నుండి చూడాలి. కళ్ళు మూసుకుని అంతర్ముఖులై మనసులోని ఆలోచనలను గమనించాలి. ఆలోచనలు రావడం పోవడం జరిగిపోతుంటాయి. నేనెవరు? ఈ మనస్సు మరియు బుద్ధి వేరు, నేను కేవలం సాక్షిని అనే భావన కలిగి ఉండాలి. ఆకాశంలో మేఘాలు వచ్చి వెళ్తూ ఉంటాయి, కానీ ఆకాశం మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. మేఘాల వల్ల ఆకాశం కదలదు. అదేవిధంగా మన మనస్సు కూడా ఆకాశం లాంటి అచలమైనదిగా ఉండాలి. ప్రవహించే నదిలోని తరంగాలను చూడండి, లేక ప్రశాంతమైన కొలనులోని ఒక రాయి విసిరితే ఎలా అశాంతిని లేక అలలు లేచి మళ్ళీ శాంతిస్తాయో గమనించండి. మనస్సు కూడా ఒక ప్రశాంతమైన సరస్సు లాంటిది. దానిలో ఎలాంటి ఆలోచన పడగానే అలలు లేస్తాయి. ఒకవేళ వికారం లాంటి ఆలోచన పడితే తీవ్రమైన అలలు లేస్తాయి. అవి శాంతించడానికి కొంత సమయం పడుతుంది. మనల్ని మనం బాగా అధ్యయనం చేసుకోవాలి. ఇది చాలా లోతైన మనస్తత్వ శాస్త్రం. మన ఆలోచనలు, భావోద్వేగాలు, అనుభూతులు, మన లోపాలు మరియు బలహీనతల్ని గమనించాలి. నేను ఎప్పుడు ఏ సమయంలో బలహీన పడతానో తెలుసుకోవాలి. చాలా వరకు సమయం నేను శక్తిశాలిగా కావచ్చు, కానీ 24 గంటల్లో ఒక 5 నిమిషాలు ఏదో ఒక భావోద్వేగం లేక పాత వ్యక్తి, 10 సంవత్సరాల క్రితం మాయగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా ఎదురుపడితే ఆనాడు ఉన్న దుఃఖపు స్థితి మళ్ళీ వ్యక్తమవుతుంది. అందుకే మన ఆలోచనలను మరియు భావోద్వేగాలను సాక్షిభావంతో అవి వస్తూ పోతుంటే చూస్తూ ఉండాలి. వాటిని ఆటోమేటిక్గా అలాగే ఆగిపోనివ్వాలి తప్ప వెంటనే వాటి ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. బాబా మురళిలో చెప్పిన మొదటి భాగం బ్రహ్మ బాబా సమానమైన స్మృతి గురించి అయితే, రెండవ భాగం ఈ యొక్క అచలంగా స్థిరంగా ఎలా ఉండాలనే దాని గురించి. మన ముఖం మరియు ప్రతిబింబం ఎలా ఉండాలంటే మనం ఒక చైతన్య చిత్రంగా, ఒక సజీవ ప్రతిబింబంగా మారాలి. దాది గారి విషయంలో కూడా బాబా చెప్పారు, అనారోగ్యం వచ్చినా కొంచెం విశ్రాంతి తీసుకోవాలి. ఆది రత్నాల శుభభావనలతో మరియు ఆశీస్సులతో శరీరం ఎలా నడుస్తుందో చూడండి. అందుకే నిరంతరం పుణ్యకర్మలు చేస్తూనే ఉండాలి. మనం చేసే పుణ్యకర్మలే కష్ట సమయాల్లో మనకు సహాయపడతాయి. ఎవరైతే వేలాది ఆత్మలకు సుఖాన్ని ఇస్తారో వారి జీవితంలో ఒకవేళ మాయ వస్తే వారు చేసిన ఆ పుణ్యకర్మల బలం వారికి రక్షణగా నిలుస్తుంది. ఆ సమయంలో ఎలాంటి బంధువులు, మిత్రులు లేక సంబంధికులు సహాయపడలేరు. కేవలం మనం చేసుకున్న పుణ్యమే తోడుంటుంది.
కష్ట సమయంలో ఎవరి సహాయం లభించకపోయినా మనం చేసిన పుణ్యకర్మలే మనకు రక్షణగా నిలుస్తాయి. అచ్చా. ఓం శాంతి.